హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బేబీస్కి డైపర్స్ అనేది యూస్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అసలు డైపర్స్ అనేవి ఏవి బెటర్, ఎట్లా మనం చూస్ చేసుకోవాలి. సో ముందు మనకు డైపర్స్లో చాలా రకాలుగా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి కదా. నార్మల్గా మనము వాడి మామూలుగా పడేసే డైపర్స్ అనేవి ఉన్నాయి డిస్పోజబుల్గా, అలాగే మనకు క్లాత్ డైపర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా మనకు చాలా రకాల డైపర్స్, వాటర్ ప్రూఫ్ డైపర్స్, లేదా చాలా రకాల డైపర్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటూ ఉన్నాయి కదా. సో మోస్ట్లీ మనము ప్యాంపర్స్, హగ్గీస్ ఇట్లాంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. లేదు అంటే పెద్దవాళ్ళు ఉపయోగించే క్లాత్ ధోతి టైప్లో కట్టి యూస్ చేస్తూ ఉంటాం. సో వీటిలో ఏది బెస్ట్ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలండి. సో మోస్ట్లీ మీరు క్లాత్ డైపర్స్కే మీరు ప్రిఫర్ చేయండి. సో ఇవి డైపర్స్ అనేవి ప్యాంపర్స్ కానీ ఇట్లాంటివి యూస్ చేయొద్దు. బికాస్ దాంట్లో కెమికల్ అనేది యూస్ చేయడం వల్ల అది బేబీకి స్కిన్కి సంబంధించిన డిసీజ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మోస్ట్లీ క్లాత్కే మీరు ప్రిఫర్ చేయండి. లేదు మేము డైపర్స్ అనేది యూస్ చేసుకోవాలి అన్నప్పుడు, డైపర్స్ అనేది యూస్ చేసినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముందుగా మీరు డైపర్స్ అనేవి తీసుకునేటప్పుడు ఒకేసారి పెద్ద ప్యాకెట్ అనేది తీసుకోవద్దు. సో ఎందుకంటే ఒక్కొక్క బేబీకి హగ్గీస్ పడవచ్చు, ఒకరికి ప్యాంపర్స్ పడవచ్చు. సో ఈ విధంగా చేంజ్ అనేది ఉంటుంది. చాలా రకాలుగా మామీ, కోకో ప్యాంట్స్ ఇవి చాలా రకాలుగా ఉంటాయి కదా. సో వాటిలో బేబీకి కొన్ని సెట్ కావు. అందువల్ల బేబీకి ఏదైతే సెట్ అవుతుందో అదే మీరు యూస్ చేయడానికి ట్రై చేయండి. సో అందువల్ల ఒకేసారి పెద్ద ప్యాకెట్ తీసుకోకుండా చిన్నది ఒకటి చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో అదేవిధంగా మీకు డైపర్స్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, ఓకే కంపెనీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే డైపర్స్ అనేవి నార్మల్గా మనం వెళ్ళినప్పుడు బేబీ యొక్క వెయిట్ చెప్పి మనం డైపర్స్ అనేవి తీసుకుంటాం కదా. సో డైపర్స్ అనేవి ఎప్పుడూ కూడా కాస్త లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. మరీ టైట్గా ఉన్న డైపర్స్ అనేది తీసుకోవద్దు. సో అదేవిధంగా మీకు డైపర్స్ అనేది యూస్ చేస్తున్నప్పుడు అంటే వేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ మీరు కంపల్సరీగా డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది యూస్ చేయాలి. సో దాంట్లో మీరు జింక్ ఆక్సైడ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. బికాజ్ ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న ఫార్మా కంపెనీస్ అవి ఏమీ లేకుండా యూస్ చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా జింక్ ఆక్సైడ్ అనేది ఉన్నది తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే బేబీ స్కిన్ మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. సో అదేవిధంగా ఇవేమీ వద్దు, కెమికల్స్ ఏమీ యూస్ చేయం మేము అని అనుకున్నప్పుడు మీరు నార్మల్గా కోకోనట్ ఆయిల్ అయినా మీరు అప్లై చేస్తూ ఉండాలి. డైపర్ ర్యాష్ వచ్చినా, డైపర్ ర్యాష్ రాకపోయినా కూడా మీరు కోకోనట్ ఆయిల్ లాంటిది కొంచెం అప్లై చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు డైపర్స్ అనేది యూస్ చేసేవాళ్ళు. సో అదేవిధంగా డైపర్స్ అనేది ఎన్నిసార్లు చేంజ్ చేయాలి. సో డైపర్స్లో మనకు నార్మల్గా 7 అవర్స్ వరకు ఉంటుందని, 10 అవర్స్ వరకు ఉంటుందని ఇలా రాస్తూ ఉంటారు. బట్ అన్ని అవర్స్ అనేది ఉండదండి. సో ఎందుకంటే వాళ్ళు అలా రాస్తారు. బట్ మన బేబీ అనేది మిల్క్ తీసుకునే కొద్దీ యూరిన్కి అనేది వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రైనీ సీజన్ అయితే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళొచ్చు, నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళొచ్చు, డే టైం తక్కువసార్లు యూరిన్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు డైపర్స్ అనేది మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. డైపర్స్ని టచ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. అలాగే డైపర్ అనేది వేస్తున్నప్పుడు వెయిట్ అనేది ఉండదు. బట్ తీస్తున్నప్పుడు మీరు గమనించినట్లయితే డైపర్ అనేది బాగా వెయిట్తో ఉంటుంది కదా. సో అలా మీరు చెక్ చేస్తే తెలిసిపోతుంది. సో దాని మీద మీకు టైట్గా అంటే కొంచెం బొరువెక్కినట్లుగా ఉందా, సో ఎక్కువసార్లు తీసుకుందా యూరిన్ అనే దాన్ని బట్టి చూసి మీరు డైపర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. నాకు తెలిసి మీరు 3 అవర్స్కి 4 అవర్స్కి అలా డైపర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే చాలా వరకు మంచిది. సో అదేవిధంగా డైపర్స్ అనేది వేస్తున్నప్పుడు కూడా మీరు డైపర్ని ఒకసారి సాగదీసినట్లుగా లాగి దాన్ని ఒక్కసారి రివర్స్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి, అంటే వెనకాలకు తిప్పి మళ్ళీ ఫోల్డ్ చేస్తే కొంచెం లూజ్ అవుతుంది. సో అలా చేసి అప్పుడు మాత్రమే మీరు డైపర్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్గా డైపర్ అనేది వేయడం అనేది అంత సేఫ్ కాదు. సో అదేవిధంగా ఈ డైపర్ అనేది వేస్తున్నప్పుడు మీరు ఒక డైపర్ అనేది తీసేశారు, వెమ్మటే మీరు ఇంకో డైపర్ అనేది వేయకూడదు. ఒక 5 మినిట్స్ అయినా మీరు అలా వదిలేయాలండి. సో ఎందుకు అంటే అక్కడ అప్పటి వరకు తేమ అనేది ఉంటుంది కాబట్టి కాస్తైనా గాలి కొంచెం ఆరిన తర్వాత మాత్రమే వేరొక డైపర్ అనేది మీరు వెయ్యాలి. సో అదేవిధంగా న్యూబార్న్ బేబీస్లో ఎక్కువసార్లు మోషన్కి అనేది వెళ్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉండాలి. సో నేనైతే క్లాత్ డైపర్స్ని ప్రిఫర్ చేయమని చెప్తానండి. సో అదేవిధంగా ఈ క్లాత్ డైపర్స్ అనేది యూస్ చేసినప్పుడు కూడా వాటిల్ని వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేయాలి. మంచిగా కంఫర్ట్ లాంటిది వేసి వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేస్తే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే తేమ అనేది లేకుండా చూసుకోవాలి. సో దీనివల్ల ఫంగస్ కానీ ఇట్లాంటివి ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో అదేవిధంగా ఒక బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు ఫీడింగ్ అనేది ఇచ్చినా వెమ్మటే అప్పుడు మీరు డైపర్ అనేది చెక్ చేయాలి. సో బేబీ మిల్క్ కోసం ఏడ్చినా, బేబీ అనేది మీకు మిల్క్ అనేది ఇచ్చేసినా వెమ్మటే ఒకసారి డైపర్ అనేది చెక్ చేస్తే ఆ టైంలో బేబీ మోషన్ కానీ యూరిన్ కానీ ఎక్కువ సార్లు వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది.
సో డైపర్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.